జోష్న కార్తీక్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్టుగా ఊహించుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ స్టేజ్ మీదకి వచ్చి అవార్డు తీసుకోవాలి అని అనౌన్స్మెంట్ రావడంతో ఇక జోష్న ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూస్తూ ఉంటుంది. ఓహో, బావ చేతుల మీదుగా నేను అవార్డు అందుకున్నట్టుగా ముందే ఊహించుకుంటున్నానా అని అనుకుంటూ ఇక అనౌన్స్మెంట్ రావడంతో అవార్డు తీసుకుపోయేది నేనే కదా, స్టేజ్ మీద కూడా నేనే వెళ్తాను అని తన స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటుంది. ఇక దీప అయితే, ఏంటి కార్తీక్ బాబు అలాగే చూస్తూ ఉన్నారు, అవార్డు తీసుకోవాల్సింది మీరే కదా, స్టేజ్ మీదకి వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే వదిలేసి దీప అని అంటుంటాడు. ఇక దీప అయితే, ఏంటి సత్యరాజు గారిది, కార్తీక్ బాబే అవార్డు తీసుకోవాలి అని తనతో అంటూ ఉంటుంది. ఇక స్టేజ్ మీదకి వెళ్ళిన జోష్నను చూసి, అవార్డు తీసుకోవడానికి పిలిచింది మిమ్మల్ని కాదండి, కార్తీక్ గారిని అని చెప్తూ ఉంటారు. ఇక జోష్న అయితే, ఇప్పుడు సత్యరాజ రెస్టారెంట్ మాదే కాబట్టి ఇప్పుడు వచ్చే అవార్డు కూడా మాదే అని అంటూ ఉంటుంది. ఇక అంతలో స్టేజ్ మీదకి వెళ్ళిన సత్యరాజ్ అయితే చెప్తూ ఉంటాడు, చిన్న మిస్టేక్ జరిగింది, అవార్డు జోష్న కాదు కార్తీకే తీసుకుంటాడు అని చెప్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే, బాబా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి అందరికీ క్లారిటీ ఇవ్వు, ఈ అవార్డు తీసుకోబోయేది నేనేనని అని అంటూ ఉంటుంది. ఇక స్టేజ్ మీదకి వెళ్ళిన కార్తీక్, అవార్డు తీసుకోబోయేది నేను కాదు మిస్ జోష్న, తన పేరు మీదే అవార్డుని అనౌన్స్ చేయండి అని అంటుంటాడు. ఇక సత్యరాజ్ అడ్డుకోబోతుంటే, సత్యరాజ్ గారు నా కోసం వదిలేయండి అని తనతో చెప్తూ ఉంటాడు. ఇక కాంచన అయితే బాధపడుతూ, నా కొడుక్కి అవార్డు రాకపోతే ఆ బాధ నాకు జీవితాంతం అలాగే ఉంటుంది దీప అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక అవార్డుకి జోష్న పేరుని అనౌన్స్ చేయబోతూ ఉంటారు. ఇక ఇంతలో దీప ఒక్క నిమిషం ఆగండి అని తన స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటుంది. ఇక అందరూ షాక్ అయిపోయినట్టుగా చూస్తూ ఉంటారు. దీప మైక్ తీసుకొని, నా పేరు దీప, నేను కార్తీక్ బాబు భార్యని, స్టేజ్ మీద ఎలా మాట్లాడాలో నాకు తెలీదు కానీ ఏం మాట్లాడాలో తెలుసు అని చెప్తూ ఉంటుంది. ఇక జోష్న అయితే ఏం మాట్లాడతావని కోపంగా అడుగుతూ ఉంటుంది. ఇక దీప జోష్నను అడుగుతూ ఉంటుంది, సత్యరాజు గారి రెస్టారెంటు కార్తీక్ బాబు నడుపుతుంటే మీరెలా అవార్డు తీసుకుంటారు అని అంటూ ఉంటుంది. ఇక జోష్న, కార్తీక్ గారి పార్ట్నర్షిప్ ఇప్పుడు నాది అని చెప్తూ ఉంటుంది. మీకు ఎప్పుడు రాసిచ్చారు అని అంటున్న దీప మాటలకి 5 రోజులైంది అని జోష్న సమాధానం చెప్తూ ఉంటుంది. అంటే 5 రోజుల క్రితం కార్తీక్ బాబు మీకు తన పార్ట్నర్షిప్ని బదిలీ చేశారు అంతే కదా అని అంటుంటే ఇక జోష్న అవును అంతే అని అంటూ ఉంటుంది. ఇక దీప సత్యరాజుని అడుగుతూ ఉంటుంది, సత్యరాజు గారు ఈ అవార్డు ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక సత్యరాజ్ అయితే, సిటీలో ఉన్న అన్ని రెస్టారెంట్ల కంటే ఇక్కడ ఫుడ్ టేస్ట్ క్వాలిటీ రెస్టారెంట్ మెయింటెనెన్స్ అన్ని విభాగాల్లో కలిపి ఈ రెస్టారెంట్ నెంబర్ 1 ప్లేస్లో ఉందని అవార్డుకి సెలెక్ట్ చేశారు అని చెప్తూ ఉంటాడు. ఇక దీప, మరి ఈ 5 రోజుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెస్టారెంట్ని అవార్డుకి సెలెక్ట్ చేశారా అని సత్యరాజును అడుగుతూ ఉంటుంది. ఇక సత్యరాజ్ అయితే, లేదమ్మా, గత 1 ఇయర్ నుంచి ఈ రెస్టారెంట్కి ఉన్న క్వాలిటీ రేటింగ్ని బట్టి సెలెక్ట్ చేశారు అని చెప్తూ ఉంటుంది. ఇక దీప అయితే, మూతపడిపోతూ ఉన్న రెస్టారెంట్ని కార్తీక్ బాబు తన టాలెంట్తో 5 స్టార్ రేటింగ్ తీసుకొచ్చిన తనకి ఈ అవార్డు ఇస్తారా, లేక 5 రోజుల క్రితం కార్తీక్ బాబు పార్ట్నర్షిప్ బదిలీ చేయించుకున్న జోష్నకి ఇస్తారా, న్యాయంగా ఈ అవార్డు ఎవరికి దక్కాలో గౌరవనీయులైన శ్రీ శివనారాయణ తాతయ్య గారిని అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటతో జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక శివనారాయణ కూడా షాక్ అయిపోతూ అలాగే చూస్తూ ఉంటాడు. ఇక సత్యరాజ్ అయితే, శివనారాయణ గారు స్టేజ్ మీదకి రండి అని తనని పిలుస్తూ ఉంటాడు. ఇక స్టేజ్ మీదకి వెళ్ళిన శివనారాయణ, న్యాయంగా ఈ అవార్డు ఎవరికి దక్కాలో వాళ్ళకే ఇస్తాను, నేనేది చెప్పినా దానికి కట్టుబడి ఉంటావా అని దీపని అడుగుతూ ఉంటాడు. ఇక దీప అయితే, మీరు ఏది చెప్పినా దానికి కట్టుబడి ఉంటాను తాతయ్య గారు అని తనతో అంటూ ఉంటుంది. ఇక జోష్న కోపంగా, మా బావే అవార్డు తీసుకోమని తర్వాత ఈ డిస్కషన్స్ అవసరమా, దీపని స్టేజ్ దిగి వెళ్ళిపోమని చెప్పు బావా అని కార్తీక్తో అంటూ ఉంటుంది. ఇక దీప, నాకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే స్టేజ్ మీద నుంచి వెళ్తాను కార్తీక్ బాబుని తీసుకొని అవార్డుతో సహా అని జోష్నతో అంటూ ఉంటుంది. ఇక శివనారాయణతో, న్యాయంగా ఈ అవార్డు ఎవరికి దక్కాలో వాళ్ళకే ఇవ్వండి తాతయ్య గారు అని అంటూ ఉంటుంది. ఇక శివనారాయణ, మొదటిగా నా అభిప్రాయమే చెప్పాలని రూల్ ఏముంది, మిగతా వాళ్ళని కూడా అడుగు అని అంటుంటాడు. ఇక దీప, ప్రేక్షకులు కూడా న్యాయ నిర్ణేతలే అని సత్యరాజుని ప్రేక్షకుల్ని అడుగుతూ ఉంటుంది. ఇక అందరూ అయితే కార్తీక్ గారికి అవార్డు ఇవ్వాలని అరుస్తూ ఉంటారు. ఇక జోష్న, అగ్రిమెంటు క్లియర్గా ఉంది, రాసిన వాళ్ళు క్లియర్గా ఉన్నారు, ఆలోచించి నిర్ణయం చెప్పు తాత అని శివనారాయణతో అంటూ ఉంటుంది.
ఇక మైకు తీసుకున్న శివనారాయణ నా అభిప్రాయాన్ని చెప్తున్నాను, న్యాయంగా ఈ అవార్డు కార్తీక్కే దక్కాలి అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో అందరూ క్లాప్స్ కొట్టి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక దీప అయితే, నాది మరొక చిన్న కోరిక తాతయ్య గారు, ఈ అవార్డుని కార్తీక్ బాబుకి మీ చేతుల మీదుగా ఇవ్వండి అని చెప్తూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే, నేనా, అవార్డు ఎవరు ఇవ్వాలనేది కమిటీ మెంబర్స్ నిర్ణయించుంటారు కదా అని అంటుంటాడు. ఇక సత్యరాజ్ అయితే, మరేం పర్వాలేదు శివనారాయణ గారు, కమిటీ మెంబర్స్తో నేను మాట్లాడతాను, మీ మనవడికి మీరే అవార్డు ఇవ్వండి అని చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ మైక్ తీసుకొని, ఈ విజయం నా ఒక్కడిదే కాదు, నా భార్యది కూడా. తను చేసే వంటల వల్లే రెస్టారెంట్కి అంత పేరొచ్చింది. నేను పెద్ద సవాల్ని ఎదుర్కొని సర్వం కోల్పోయినప్పుడు, ఓడిపోవడం తప్ప వేరే దారి లేనప్పుడు నాకు వెలుగై నా భార్య నిలబడింది. ఈ రోజు వరకు తనే నా చేయి పట్టుకొని ఓటమి నుంచి గెలుపు వేదికపై నిలబెట్టింది. నా విజయం నా వెనకే కాదు, నా విజయంలోనే నా భార్య ఉంది. ఇది కేవలం అవార్డు మాత్రమే కాదు, నా తల్లి ఆత్మ గౌరవం, నా భార్య ఆత్మాభిమానం, నా ఆత్మవిశ్వాసం అని కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఇక శివనారాయణ ఇస్తూ ఉన్న అవార్డుని కార్తీక్ దీపతో కలిసి తీసుకుంటూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక కార్తీక్కి శివనారాయణ చూస్తూ ఉంటే తనతో ఛాలెంజ్ చేసింది గుర్తుకొస్తూ ఉంటుంది. నేను గెలిచానని నువ్వే ఒప్పుకోవడం, నువ్వే అవార్డు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది తాత అని తనతో అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతూ జోష్ను చూస్తూ, ఇంటికి రా, ఆ అగ్రిమెంట్ సంగతి ఏందో చూస్తాను అని కోపంగా అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.